బతుకమ్మ సెలబ్రేషన్ సంబంధించి కవిత మనతో ఉన్నారు మాట్లాడడానికి. అక్క ఏంటి బతుకమ్మ షెడ్యూల్ ఏంటి? ఫస్ట్ టైం చింతమడకని ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ టైం ఏం కాదు, ఇదివరకు కూడా పోయినా నా చిన్నప్పటి నుంచి చింతమడక చేసుకున్నాను నేను పండగ. కాకపోతే ఈసారి వచ్చిన చాలా ఆహ్వానాలలో ప్రత్యేకించి చింతమడక ప్రజలు ఎంగిలి పూలు అంటే ఫస్ట్ డే బతుకమ్మకు రమ్మని అడిగారు కాబట్టి రేపు మొదలు చింతమడకతో స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ టైం కూడా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ భవన్లో వేడుకలు చేసుకోలేని పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది? చాలామంది నిన్న తెలంగాణ పార్టీకి సంబంధించిన మహిళలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. కవిత లేని లోటు స్పష్టంగా అవపడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి ఏమనిపిస్తుంది? బాధాకరమే కదండి. అంటే 20 సంవత్సరాలు పనిచేసినటువంటి పార్టీ కుటుంబము మరి అంతా కూడా దూరం అవడం అంటే బాధాకరమే. చూద్దాం ఏం రాసి పెట్టుందో, మరి ఏం చేయాలనో. ఈ స్థితి నేను తెచ్చుకున్నది కాదు, వాళ్ళే తెచ్చింది. నేను బయటకు వచ్చింది కాదు, సస్పెండ్ చేసింది వాళ్ళే. కాబట్టి ప్రజల మధ్యకి వెళ్తూ ఉన్నాం, బతుకమ్మతోని ఆడబిడ్డల మధ్యలోకి వెళ్తూ ఉన్నాం. సీఎం చిట్చాట్లో మాట్లాడుతూ మొత్తం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నలుగురు కలిసి కవితను ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి పంపించారని చెప్పేసి కూడా నిన్న చిట్చాట్లో మాట్లాడారు. ఏం చెప్తారు? అంటే నాకు తెలియదు సీఎం గారు ఏమన్నారో, కానీ ప్రజలు మాత్రం అదే అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఒక పక్క దాడి చేయడం, హరీష్ అన్న ప్రైవేట్ సైన్యం ఒక పక్క దాడి చేయడం, సంతోష్ గారి సీక్రెట్ మీడియా అంతా దాడి చేయడం, ఇవన్నీ అందరు ప్రజల సమక్షంలో ఉన్నాయి కదా. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ ఎనీవే థ్యాంక్ యూ. జై తెలంగాణ. బతుకమ్మ షెడ్యూల్కి సంబంధించి ఏం చెప్తారు? జై తెలంగాణ. థ్యాంక్ యూ. ఓకే, ఖచ్చితంగా నిన్న సీఎం చిట్చాట్లో మాట్లాడింది నిజంగా ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఏంటంటే కావాలని ఇబ్బంది పెట్టి పార్టీ నుంచి బయటికి పంపించిన పరిస్థితి తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఫస్ట్ టైం పార్టీకి దూరంగా తెలంగాణ భవన్లో బతుకమ్మ వేడుకలు చేసుకోకపోవడం కూడా చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి, భగవంతుడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుందని చెప్పేసి కవిత చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తొలి వెలుగు కోసం సురేష్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.